ఎక్సెల్ టేబుల్ ఉంది. ఏ కాలమ్‌లో ఎక్స్‌పెన్స్, బి కాలమ్‌లో అమౌంట్ ఉంది. డిఫరెంట్ ఎక్స్‌పెన్సెస్ డిఫరెంట్ కలర్‌తోని హైలైట్ చేయబడినయి. నాకు ఈ డిఫరెంట్ కలర్‌తోని హైలైట్ చేయబడిన టోటల్స్ ఎట్లా? ఏ కలర్ కావాలంటే అదే కలర్ కావాలి టోటల్. మిగతా కలర్‌తోని టోటల్ మనకవసరం లేదు. ఎట్లా చేయాలి? మొట్టమొదలు ఈ టేబుల్‌లో ఒక సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ టేబుల్ డిజైన్ అనేది క్లిక్ చేయాలి. కమాండ్ ట్యాబ్. చేసిన తర్వాత ఇక్కడేమైంది, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ రో అని ఉంది. ఆ రోను చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా టోటల్ వచ్చేసింది చూసిర్రా? ఇది అన్నిటి టోటల్. ఇప్పుడు మనకి ఈ టోటల్ వద్దు. ఇన్‌బిల్ట్ ఫిల్టర్ యొక్క డ్రాప్ డౌన్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ ఫిల్టర్ బై కలర్ అని ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓన్లీ రెడ్ కలర్‌ది దాని టోటలే వచ్చింది. 47,000 టోటల్. అది కాకుండా మళ్ళీ వేరే కలర్ మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఫిల్టర్ బై కలర్. ఇప్పుడు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తా. సో, గ్రీన్ కలర్‌ది మాత్రమే వచ్చింది టోటల్. మళ్ళీ నేను క్లిక్ చేసి ఫిల్టర్ బై కలర్ అని ఈ బ్లూ కలర్స్ చూడండి. ఈ రకంగా మనం కలర్‌తోని హైలైట్ చేసుకొని, మనకు కావాల్సిన వాల్యూస్, అమౌంట్ మనము టోటల్ చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ టోటల్ రో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ బై కలర్ చేయాలి. ఆటోమేటిక్‌గా టోటల్స్ వచ్చేస్తాయి.